హలో ఎవ్రీవన్. మనం ఎంత సంపాదించినా డబ్బులనైతే తినలేము. ఒకరు వంట చేసి పెట్టాలి. మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా దానిని ఊరికే అనుభవించలేము. దానిని ఒకరు అందంగా ఆర్గనైజ్డ్గా సర్ది పెడుతూ ఉండాలి. ఒక అందమైన గార్డెన్ ఉంటే సరిపోదు, దానిని చూసుకుంటూ మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. పిల్లలుంటే సరిపోదు, వాళ్ళ ఆలన పాలన చూసేవాళ్ళు కావాలి. చుట్టూ మనుషులుంటే సరిపోదండి, ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి. ఇందాక చెప్పిన పనులన్నీ ప్రేమగా చేసి పెట్టేవాళ్ళు కావాలి. ఆమె హోమ్ మేకర్. నా ఉద్దేశంలో ఒక ఫార్మర్, ఒక డాక్టర్, ఒక ఆర్మీ లేదా పోలీస్ ఆఫీసర్ మన సర్వైవల్కి ఎంత ఇంపార్టెంటో, అవి ఎంత ఇంపార్టెంట్ జాబ్సో, హోమ్ మేకింగ్ కూడా అంతే హై వాల్యూ జాబ్. ఈ జాబ్ చేసే వాళ్ళ అందరి వెనకాల ఒక హోమ్ మేకర్ అయితే ఉంటుంది. దేని విలువైనా లేనప్పుడే తెలుస్తుందంటారు కదా. హోమ్ మేకర్ విషయంలో కూడా అది నిజంగా నిజం. ఒక హోమ్ మేకర్ లేని ఇల్లు ఊహించగలమా? బయట పనులు చేసుకొని అలసిపోయి వచ్చిన వాళ్ళకి, రోజంతా స్కూల్లో గడిపి ఇంటికి వచ్చిన పిల్లలకి, ఇంట్లో ఉండే పెద్దలకి అన్నీ రెడీమేడ్గా చేసి పెట్టేవాళ్ళు ఒకరు ఇంట్లో అయితే ఉండాలి. ఒక రిలాక్సేషన్ వచ్చే పర్సనే హోమ్ మేకర్. నా విషయంలో వస్తే నేను ఎప్పుడూ హోమ్ మేకర్గా అయితే చూసుకోలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఒక హోమ్ మేకర్ వాల్యూ ఏంటో తెలిసింది. మనం ఒక హోమ్ మేకర్గా అయ్యాకే తెలుస్తుందండి. జాబ్ చేసిన హోమ్ మేకింగ్ అనేది మన లైఫ్లో ఒక భాగం. దాన్ని ఇష్టంగా చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్గా కూడా మార్చుకోవచ్చు. హౌస్ వైఫ్గా ఉండి చాలామంది ఆడవాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను ఇంకా లైఫ్ లాంగ్ ఇలా వంట రూమ్లోనే వంట చేస్తూ ఉండిపోవాలా అని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా ఎప్పుడూ ఫీల్ కావద్దు. హోమ్ మేకర్ కూడా ఒక మంచి కష్టమైన జాబేనండి. నేను అలాంటి ఫీలింగ్స్ ఏవి లేకుండా బయట వాళ్ళు కూడా నాకు అడిగే క్వశ్చన్స్కి నేను ఎలా రెస్పాండ్ అవుతాను, అండ్ మనలో ఉన్న కాన్ఫిడెంటే మనల్ని ఇంప్రూవ్ చేస్తుంది. నేను వాటికైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను. అవి ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే మొత్తం చూడండి. నచ్చితే లైక్ అండ్ అలాగే కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హోమ్ మేకర్ అయినంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా చూసుకోవద్దు. మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ప్రపంచం కూడా మనల్ని అలానే ట్రీట్ చేస్తుంది. మన మనసులో ఏదో తక్కువ పని చేస్తున్నామని ఫీలింగ్ ఉంటే బయటకి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ఆ విధంగానే ట్రీట్ చేస్తారు. మన విలువ ఏంటో మనం తెలుసుకుంటే లోకానికి ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుందండి. తెలియకపోయినా నష్టమేమీ లేదు కదా. మీరేం చేస్తారు అని ఎవరైనా అడిగితే ఏదో లో వాయిస్తో డల్గా నేను హోమ్ మేకర్ని, హౌస్ వైఫ్ని అని చెప్పడం కాకుండా ప్రౌడ్గా, కాన్ఫిడెంట్గా చెప్పండి. నేను వర్క్ చేస్తున్నాను, మా ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, నేను హోమ్ మేకర్ని, చాలా వర్క్ చేస్తాను అని చెప్పండి. ఎవరైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అనగానే ఊరికే ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు హోమ్ మేకర్గా ఉన్నందుకు మీకు రీజన్స్ ఏమిటో మీకు తెలుసు కదా. వాట్ ఈజ్ యువర్ లైఫ్ అనే క్లారిటీ మీకున్నంత వరకు అలానే ఎవరైనా హర్ట్ చేసే విధానం మాట్లాడితే మీకు ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలేయండి. చాలామంది అమ్మాయిలు హై స్టడీస్ చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోతూ ఉంటారు. మీ రీజన్స్ ఏంటో మీకు తెలుసు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏం జాబ్ చేయట్లేదా, ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావా అని. ఎవరు ఖాళీగా కూర్చోరు. కాబట్టి హౌస్ వైఫ్ కూడా ఒక జాబే, ఒక చాలా అంటే చాలా కష్టమైన జాబే. కానీ మనం ఈ జాబ్ అయితే మనీ కోసం చేయట్లేదు. ఎవరికి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే మీ రీజన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఇంకా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అలాగే ఇది మనము హౌస్ వైఫ్ కూడా మనల్ని ఎవరు మెచ్చుకోవాలని కూడా చేయము. ఈ జాబ్లో మనకు వచ్చే రివార్డ్ ఏంటంటే ప్రశాంతత. ఎంతో విలువైన ఈ ప్రశాంతత ఇప్పుడు చాలామందికి కరువైపోయింది కదా. మన లైఫ్కి ప్రశాంతత యాడ్ చేసుకోవడం, మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్లో కూడా ప్రశాంతత యాడ్ చేయడమే హోమ్ మేకింగ్ అంటే. హోమ్ మేకింగ్ గురించి మీ మైండ్లో ఆలోచన మార్చండి. ఈ జాబ్ నా కోసం, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నానని ప్రౌడ్గా చెప్పుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మనం రోజు చేసే పనిని ఇష్టపడకపోతే రోజు నరకమే. ఇష్టం లేకుండా చేస్తే ఎక్కడ లేని చిరాకు, నీరసం కూడా వస్తుంది. ఇంట్లో ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. అసలు కష్టపడకుండా, కష్టంగా ఎప్పుడూ ఏది చేయకూడదు.
ఏదైనా మనకి పని చేయాలనిపించకపోతే సాంగ్స్ వింటూ లేకపోతే మూవీస్ చూస్తూ స్టోరీస్ వింటూ ఇలా పని చేసుకుంటూ పోతే సరదాగా ఉంటుంది. లేకపోతే సరదాగా టైమర్ పెట్టుకొని ఆ టైంలో పనులు ఫినిష్ చేసుకునేలాగా ఛాలెంజెస్ పెట్టుకోండి. ఏమైనా డిఐవైస్ చేయండి. ఈ పని ఫినిష్ చేస్తే మూవీస్ చూస్తామని రివార్డ్స్ పెట్టుకోండి. ఎప్పుడు నైటీలోను నైట్ డ్రెస్లోను ఉండకుండా చక్కగా పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకుంటే ఒక మంచి మైండ్ రిలాక్స్ అయితే ఉంటుంది. యూ విల్ ఫీల్ దట్ ఫ్రెష్ ఎనర్జీ. నెక్స్ట్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నానికి ఎంతో బూస్టర్ని ఇస్తుందో తెలుసా? దిగులు నుంచి యాక్టివ్గా చేస్తుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ తెల్లారిందా అని కాకుండా ఈరోజు నేను ఇది చేయాలి అది చేయాలి అని ఆలోచిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో ఎవరైనా నేర్చుకోవాలంటే చాలా ఈజీ కదా. యూట్యూబ్ ఉంది, చాలా అవైలబుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు రోజు చేసే పనులను కాకుండా ఒక 1 అవర్ ఏదైనా కొత్తగా నేర్చుకోండి. హోమ్ మేకర్గా ఉన్నానని ఫీల్ అవ్వకుండా చేంజ్ ద స్టోరీ. నేను జాబ్ చేయలేకపోతున్నాను అని కాకుండా నా ఫ్యామిలీని అండ్ అలాగే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాను అని ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనులు చేస్తూ ఉంటాము. మనకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా రెస్ట్ ఉంటుంది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని 2 అవర్స్ ఇంకా ఏదైనా ఒక యాక్టివిటీస్, అంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తారు. ఇంకా చాలామంది చాలా లేడీస్ ఏంటంటే చిన్న చిన్న బోటిక్ అనేది నడుపుతూ ఉంటారు. మీ టాలెంట్ ఏదో మీరు గుర్తించుకొని ఆ పని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే నా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామందికి నేను సజెస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ అనేది ఇంట్లో ఉండి లేడీస్ ఏంటంటే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడితే అండ్ అలాగే మీకు కూడా కొంచెం అన్నీ తెలిసినట్టు ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఏమీ తెలియని వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా మోటివేట్ చేసినట్లు ఉంటుంది. అండ్ అలాగే చాలామంది ఏంటంటే స్టడీ లేని వాళ్ళు ఏంటి యూట్యూబ్ ఎలా అని, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు మనం యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. మనం ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. మనకు ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా, క్రాఫ్ట్స్ అయినా, ఏదైనా ఒక యాక్టివిటీస్ నేర్చుకోవాలంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. అండ్ అలాగే చాలామంది ఇంట్లో అలా ఖాళీగా కూర్చుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఏంటంటే మనకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ లేకపోతే ఏవైనా పనులు చేసుకుంటూ పోతే సరిపోతుంది. అంటే చాలామంది లేడీస్ ఏంటంటే పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ వండి పెట్టాలి, స్నాక్స్ కానీ ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు ఇంట్లో లేడీస్ ఏంటంటే డల్గా అంటే లోన్లీగా ఎప్పుడు ఉండకూడదు. మనం ఎంత డల్గా ఉంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే డల్గా ఉంటారు. మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుకుంటూ ఉంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎప్పుడు అసలు ఏడవడం అంటే అసలు ఏడవకూడదు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. అందుకని మనకి ఎంత దుఃఖం వచ్చినా బాధ వచ్చినా మన కంట్రోల్లో మనం ఉండాలని నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంట్లో పని చేసినప్పుడు, వంట చేసినప్పుడు బోర్ కొడితే ఒక్కోసారి సాంగ్స్ పెట్టుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ అయితే బోర్ కొట్టదు. ఎందుకంటే ఏ పనైనా ఇష్టంతో చేస్తాను కాబట్టి రోజు ఏదైనా కొత్తగా రెసిపీస్ అనేటివి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే బోర్ కొట్టదు. అలాగే వంట పని అయిపోయిన తర్వాత యూట్యూబ్ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి యూట్యూబ్ పని కూడా అంతగా లేకపోతే ఇంకా క్రాఫ్ట్స్ కానీ ఇల్లు అయితే ఆర్గనైజ్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటానండి. ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.